తాజా 30 ఇస్రో అద్భుతం చేసింది కాదు మహాద్భుతం చేసింది. ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ దేశం సాధించాలని రికార్డును సాధించింది. అంతరిక్షం అంటే అది మా డొమైన్ అని విర్రవీగే అమెరికా రష్యాలకు నోట మాట రాకుండా చేసింది. ఒకేసారి 104 శాటిలైట్లను నిర్ణీత కక్షల్లో ప్రవేశపెట్టింది. ఇందులో 3 ఇండియన్ ఉపగ్రహాలుండగా 96 శాటిలైట్లు అమెరికావే కావడం గమనార్హం. మిగిలిన 5 ఉపగ్రహాలు నెదర్లాండ్స్, కజకిస్తాన్, స్విట్జర్లాండ్, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందినవి. ఇప్పటిదాకా ఏ దేశం కూడా ఒకేసారి 100 శాటిలైట్లను నింగిలోకి తీసుకెళ్లలేదు. 2014లో ఒకసారి రష్యా 37 శాటిలైట్లను ఒకేసారి నింగిలోకి తీసుకెళ్లింది. ఇప్పుడు ఇండియా ఏకంగా 104 శాటిలైట్లను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. యావత్ దేశం గర్వించదగిన విషయం ఇది. అన్ని శాటిలైట్లను కేవలం 28 నిమిషాల 42 సెకండ్లలో నిర్దిష్ట కక్షలో ప్రవేశపెట్టారు. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ సాధించిన అరుదైన రికార్డు పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతోషం వ్యక్తం చేశారు. దేశం మొత్తం సైంటిస్టులకు సెల్యూట్ చేస్తోందని నరేంద్ర మోదీ చెప్పారు. ఇస్రో సాధించిన అద్భుతమైన రికార్డును చూసి అమెరికా, రష్యాలు నోరెళ్లబెడుతున్నాయి. స్పేస్ టెక్నాలజీలో ఇక ఇండియాకు ఎదురులేదని తెలియడం ఆ దేశాలకు మింగుడు పడని విషయం. ఒకప్పుడు స్పేస్ టెక్నాలజీని మన దేశానికి రాకుండా అడ్డుకోవడానికి అమెరికా ఎన్నో రకాలుగా ప్రయత్నించింది. ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుని ఈ రోజున ఇండియా సగర్వంగా తలెత్తుకుని నిలబడింది.